వెల్కమ్ టు దోరాస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ క్లాసెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏపీ ఎకానమీ దీంట్లో మనకి ఏపీ ఎకానమీలో ఏపీ జిఎస్డిపి, సెక్టోరల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్ టు జిఎస్డిపి, అలాగే బడ్జెటరీ రిసోర్సెస్ ఆఫ్ ఏపీ అనేది ఒక 4th యూనిట్లో ఇవ్వడం జరిగింది. అలాగే 5th యూనిట్లో మనకి వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టార్, ఈ 3 ఒక యూనిట్గా మొత్తం 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఏపీ ఎకానమీ సిలబస్లో మనకి ఏపీ ఎకానమీ నుంచి యావరేజ్గా 30 to 35 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనిట్ 15 అనేసి చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు, కానీ ఇది రాంగు. డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ దే మే గివ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ది వేరియస్ సెక్టార్స్, వేరియస్ యూనిట్స్. సో నౌ ఏపీ జిఎస్డిపిలో భాగంగా మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశానికి ఈ యొక్క ఆర్థిక ప్రగతిని తెలుసుకోవడం కోసం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగే రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతిని తెలుసుకోవడం కోసం మనం జిఎస్డిపి అనే కాన్సెప్ట్ని మనం వాడతాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సిమిలర్ టు జీడిపి, ఇక్కడ కూడా అదే వస్తుంది, కానీ కొంచెం మనం కొన్ని చేంజెస్ చూస్తాం. ఇక్కడ ఏపీ జిఎస్డిపిని మెజర్ చేసేటప్పుడు మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, మనకి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, దీన్నే తెలుగులో మనం రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే, రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తాన్ని రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటారు. ఇక్కడ మనం రాష్ట్ర స్థూల ఉత్పత్తిని జిఎస్డిపిని నేర్చుకునేటప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని మరియు ఇతర వ్యక్తుల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడం కోసం సాధారణంగా మనం 4 కాన్సెప్ట్లని, 4 భావనలని ఉపయోగిస్తాం. అది ఒకటి జిఎస్డిపి, సెకండ్ ఎన్ఎస్డిపి, అలాగే థర్డ్ జీవీఆర్ జిఎస్విఏ, ఫోర్త్ పెర్ క్యాపిటా ఇన్కమ్. అలాగే మనకి ఇంకా ఎడిషనల్గా చూసుకున్నట్లయితే ఇందులోనే డీప్గా వెళ్ళినట్లయితే జీడిడిపి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది కూడా ఉంటుంది. అలాగే మండల్ లెవెల్లోకి వెళ్తే మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్, కాన్స్టిట్యున్సీ లెవెల్ వెళ్తే కాన్స్టిట్యున్సీ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మెయిన్గా ఇక్కడ జిఎస్డిపి, ఎన్ఎస్డిపి, జీవీఏ, జిఎస్విఏ, పెర్ క్యాపిటా ఇన్కమ్, వీటిని ఈ భావనలో అలాగే జీడిడిపి కూడా కలిపినట్లయితే 5 భావనలు రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతిని అంచనా వేయడానికి, అలాగే రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తిని అంచనా వేయడానికి, రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి, అలాగే వివిధ ప్రాంతాల బట్టి రీజనల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, వ్యక్తిగత వ్యత్యాసాలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రాంతీయ అభివృద్ధులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి అని తెలుసుకోవడము కోసము, అలాగే జిల్లాల వారీగా అభివృద్ధి ధోరణులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఈ 5 కాన్సెప్టులను మనం ఉపయోగించి అంచనా వేయడం జరుగుతుంది రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతిని. వీటన్నిటికీ మూలం జిఎస్డిపిగా మనం తీసుకున్నట్లయితే, జిఎస్డిపి బేస్ తీసుకున్నట్లయితే మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి, దీనిని ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఆర్థిక విలువని రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటారు. అయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కించేటప్పుడు ప్రభుత్వం ఉత్పత్తులు, సేవలు తీసుకుంటాం. వ్యక్తిగత అంటే కుటుంబాలు
పారిశ్రామిక సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్నింటి యొక్క ఉత్పత్తులు వస్తు రూపమైన వస్తు సేవలు కానీ వస్తువులు కానీ సేవల యొక్క అంతిమ విలువనివి. అంటే ఇది మార్కెట్ వాల్యూని మనం తీసుకుంటాం. ఇక్కడ మార్కెట్ వాల్యూని మాత్రమే తీసుకుంటాం జనరల్గా. అలాగని గృహంలో జరిగే వస్తు ఉత్పత్తి కానీ గృహంలో జరిగే సేవల యొక్క ఉత్పత్తులు కానీ మనం ఇక్కడ కన్సిడర్ చేయము. జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రభుత్వం, కుటుంబాలు అంటే ఏంటి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాటి ద్వారా కొన్ని కుటుంబాల ద్వారా రన్ అయ్యే ఇండస్ట్రీస్ ఉంటాయి. వాటి ద్వారా ప్రొడక్ట్ బయటకు వెళ్తుంది. ఆ ప్రొడక్ట్ ఆర్థిక విలువ కలిగినట్లయితేనే మనం తీసుకుంటాం ఇక్కడ ఈ సేవలు జిఎస్డిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అయితే జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి కాన్సెప్చువల్లీ దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే 2 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. జిఎస్డిపిని కాన్సెప్చువల్లీ లేదా భావన పరంగా 2 రకాల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి ఆవిర్భవించిన ఆదాయ పద్ధతి. ఆవిర్భవించిన ఆదాయ పద్ధతి అని ఒకటి. ఇక్కడ భావనల పరంగా మనం కాన్సెప్చువల్లీ చూసుకున్నట్లయితే 2 రకాల మెథడ్లో థియరిటికల్లీ మనం చూసినట్లయితే ఆవిర్భవించిన ఆదాయ పద్ధతి మరియు సిద్ధించిన ఆదాయ పద్ధతి అని ఈ 2 రకాల మెథడ్స్లో మనం జిఎస్డిపి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని సిద్ధించిన ఆదాయ పద్ధతి అని 2 రకాల పద్ధతుల్లో మనం జిఎస్డిపి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిలో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సిద్ధించిన ఆదాయ పద్ధతిలో ఏ విధంగా మనకి ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే లెక్కిస్తారంటే, ఆవిర్భవించిన ఆదాయ పద్ధతి అంటే ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తినే మనకి ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిలో లెక్కిస్తారు. అంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ మెథడ్. ఇక్కడ బౌండరీస్ ఒక రాష్ట్రం యొక్క బౌండరీస్లోనూ మాత్రమే, జియోగ్రఫికల్ బౌండరీస్లో మాత్రమే. అదే సిద్ధించిన ఆదాయ పద్ధతులు అయితే వితౌట్ బౌండరీస్ అంటే సరిహద్దులు మనం కన్సిడర్ చేయము. మన రాష్ట్రం యొక్క వ్యక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు లేదా ఇతర దేశాల్లో ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేసిన వస్తు సేవల విలువ మన రాష్ట్రానికి చేరిన ఆ ఆదాయాలు మన రాష్ట్రానికి అందినట్లయితే వాటిని కూడా సిద్ధించిన ఆదాయ పద్ధతిలో లెక్కిస్తారు. కానీ ఈ సిద్ధించిన ఆదాయ పద్ధతిలో లెక్కించేటప్పుడు బయట మనకు ఉన్న వ్యక్తుల యొక్క ఆదాయ వనరుల రిసోర్సెస్ గురించి కానీ ఆదాయ ఉత్పత్తి వస్తు సేవల ఉత్పత్తి అనేది మనకి కరెక్ట్గా యాక్యురేట్గా తెలియదు. కాబట్టి దాన్ని లెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బయట డేటా ఇతర కంట్రీస్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న డేటా మనం క్యాలిక్యులేట్ చేసి వాటి ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఏం చేస్తారు, ఆవిర్భవించిన ఆదాయ పద్ధతి ఇన్కమ్ ఆరిజినేటింగ్ మెథడ్లోనే మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ జిఎస్డిపి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అయితే మనకి రాష్ట్ర ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిలో సిద్ధించిన ఆదాయ పద్ధతిని ఒక థియరిటికల్ మెథడ్. దీని ద్వారా ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలోని వ్యక్తులు బయట ప్రొడ్యూస్ చేసిన సేవలు ఆదాయ వనరుల వల్ల మనకు రాష్ట్రానికి అవి వచ్చినట్లయితే వాటి విలువ చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ దానికి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఈ మెథడ్ని ప్రిఫర్ చేయట్లేదు. ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిని ప్రిఫర్ చేయమని చెప్పారు. అదే అసలు ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, జిఎస్డిపిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది ఎవరి దూరంలో, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మనకి నోడల్ ఏజెన్సీ ఫర్ ఎన్ఎస్ఓ ఆర్ సిఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్కి నోడల్ ఏజెన్సీ ఏది, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మనకి ఈ వాల్యూస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏది, జిఎస్డిపి, అలాగే నికర స్థూల ఉత్పత్తి ఎన్ఎస్డిపి, తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్, జిల్లా దేశీయ ఉత్పత్తిని జీడిడిపి, అదేవిధంగా గ్రాస్ వాల్యూడ్ కలుపుబడిన విలువ పద్ధతిని కూడా ఇక్కడ ఎవరు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఎవరు, అనేది ఎన్ఎస్ఓ ఆర్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆర్ సిఎస్ఓ యొక్క నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇది ఎన్ఎస్ఓ మనకేం చెప్పింది, ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిలో క్యాలిక్యులేట్ చేయమని ప్రిఫర్ చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ విధంగా ఆవిర్భవించిన ఆదాయ పద్ధతిలోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే విధంగా మనకి ప్రాక్టికల్గా చూసినట్లయితే జిఎస్డిపి ఆర్ ఎన్ఎస్డిపిని మనం జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
రెండు రకాలుగా మనకి ప్రస్తుత ధరల్లోనూ క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే స్థిర ధరల్లోనూ కూడా జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రస్తుత ధరల్లోనూ మరియు స్థిర ధరల్లో కూడా జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. ఇక్కడ జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు, స్థిర ధరల్లో క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు? ప్రస్తుత ధరలు అంటే ఈ సంవత్సరం ఉన్న ధరలను బట్టి, ఆ యొక్క మార్కెట్ విలువను బట్టి జిఎస్డిపిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రస్తుత ధరల్లో అవుతుంది, అంటే సంవత్సరం ప్రాతిపదిక. అదే స్థిర ధరలు అంటే ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ సంవత్సరం యొక్క మార్కెట్ ధరలకి ఈ సంవత్సరం యొక్క ప్రొడక్ట్ని మల్టిప్లై చేస్తే మనకి స్థిర ధరల్లో జిఎస్డిపి విలువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిఓ ప్రస్తుత ధరల్లో తెలుసుకున్నట్లయితే, ప్రస్తుత ధరల్లో చూస్తే జిఎస్డిపి ప్రస్తుత ధరలో జిఎస్డిపిఆర్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో తెలియాలంటే ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ప్రస్తుత సంవత్సర మార్కెట్ ధరలు. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ ప్రస్తుత సంవత్సర మార్కెట్ ధరలు తీసుకుంటే ఇది ప్రస్తుత సంవత్సర మార్కెట్ ధరలు. ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే ఒక వస్తువుకి అప్పుడు మనకేంటి అంతిమ విలువ వస్తుంది, ప్రస్తుత సంవత్సర మార్కెట్ ధరలు. ఇది ప్రస్తుత ధరలో జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ప్రస్తుత ధరలో కావాలంటే ప్రస్తుత సంవత్సరంలో ఎంత ఉత్పత్తి అయింది, ఒక 20 టన్నులు 100 టన్స్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి ఆ ప్రొడక్షన్, ఆ ఉత్పత్తికి ప్రస్తుత సంవత్సరం ఒక టన్నుకి ఎంత ఉందో చూసి 100 టన్స్కి మల్టిప్లై చేస్తే ఆ సంవత్సరం రేటు. దీనివల్ల ఏమవుతుంది, జిఎస్డిపి దీన్ని ఏమంటారంటే నామినల్ జిఎస్డిపి అంటారు. నామినల్ జిఎస్డిపి అంటారు. ఇది నిజ జిఎస్డిపి కాదు, నిజమైన స్థూల ఉత్పత్తి కాదు, ఇది నామినల్ జిఎస్డిపి అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రత్యేకంగా నిజమైన ఆర్థిక ప్రగతిని అంచనా వేయలేరు ఈ ప్రస్తుత ధరల్లో. ఎందుకంటే ఇక్కడ చూసాం ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి రైట్, కానీ ప్రస్తుత సంవత్సరం మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం టమాటా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, అలాగే స్టీల్ ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు లేదా తగ్గొచ్చు. దాని ప్రకారం ఏమవుతుంది, ఫ్లక్చువేషన్ అనేది మార్కెట్ ధరల్లో అనేది ఉంటాయి. కాబట్టి దానివల్ల ఏమంటే ఇన్ఫ్లేషను, ధరల యొక్క హెచ్చుతగ్గుల వల్ల మనకి ధరలు పెరిగినట్లయితే ఇక్కడ జిఎస్డిపి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది ధరలు పెరిగితే. అదే ధరలు తగ్గినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల ఇది నిజమైనది కాదు, నామినల్ జిఎస్డిపిగా తీసుకుంటాం. అదే రియల్ జిఎస్డిపి తీసుకునేటప్పుడు బేస్ ఇయర్ ఆధారంగా, అంటే స్థిర ధరల్లో మనం తీసుకుంటే దీన్ని రియల్ జిఎస్డిపి అంటారు. రియల్ జిఎస్డిపి నిజ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి. ఎందుకంటే ఇక్కడ మనకి దీనిలో డెఫినేషన్లో ఏమవుతుంది, రియల్ జిఎస్డిపి స్థిర ధరల్లో తీసుకున్నట్లయితే ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి ఇంటూ బేస్ ఇయర్ ఆధార సంవత్సర మార్కెట్ ధరలు, ఏదో ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఆధార సంవత్సరంగా లేదా బేస్ ఇయర్గా 2011-12 పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలో ఆ యొక్క స్టీల్ ప్రొడక్షన్కి రేట్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ మనం వాల్యూ తీసుకుంటాం. అంటే ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఇక్కడ గ్రోత్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు జిఎస్డిపిలో మనం ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేసిన ఈ వృద్ధి రేటు ఇది. కాబట్టి మనకి ప్రస్తుతానికి 2011-12 అనేది బేస్ ఇయర్గా రన్ అవుతుంది. అయితే ఇక్కడ బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి బేస్ ఇయర్ స్థిర ధరల్లో తీసుకున్నట్లయితే దాన్ని రాష్ట్ర స్థూలోత్పత్తి అంటారు. ప్రస్తుత ధరలో తీసుకున్నట్లయితే నామినల్ జిఎస్డిపి అంటారు. అయితే బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి బేస్ ఇయర్ కోసం మనకి ఏం చేశారంటే బేస్ ఇయర్ కోసం మనకి బేస్ ఇయర్కి ఏం చేశారు, బేస్ ఇయర్ మన ప్రస్తుతానికి ఎంత ఉంది 2011-12 బేస్ ఇయర్ మనకి ఉన్నది. ప్రస్తుతానికి బేస్ ఇయర్ 2011-12 ఉన్నది. కానీ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఏం చేయారంటే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు
ప్రస్తుతం ఇది చాలా లాంగ్ ఇయర్స్గా ఉండిపోయింది. బేస్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 12, 13, 2011, 12 అనేది ఎప్పటి నుంచి ఉండిపోయింది? 2011, 12 బేస్ అయింది. 2015లో దీన్ని ఎంపిక చేసి 2016, 17 నుంచి అమలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటిపోయి ఉన్నది. కాబట్టి గతంలో మనకి వాల్యూస్ ధరల వ్యత్యాసం చాలా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మన బేస్ అయిన ఆధార్ సంవత్సరాన్ని మార్చాలని, ఈ గ్రోత్ రేట్ కొలవడానికి ఆధార్ సంవత్సరం మార్చాలనే ఉద్దేశంతో గోల్డార్ కమిటీని ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు గోల్డార్ కమిటీని 26 మంది సభ్యులతో 26 మెంబర్స్తో గోల్డార్ కమిటీని విధించడం జరిగింది. 26 మెంబర్స్ తోటి గోల్డార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 26 మెంబర్స్ తోటి మనకి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధార్ సంవత్సరం బేస్ ఇయర్ని రివ్యూ చేయాలి అనేసి కొత్త ఆధార్ సంవత్సరాన్ని సెలెక్ట్ చేయమని మనకి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఇది గోల్డార్ కమిటీ. ఇది ఇప్పుడు 2017-18 లేదా 2022-23ను తీసుకోమని ప్రపోజల్ చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవడానికి ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ మనకి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తర్జన పడుతున్నది. ఇది ఎందుకు అంటే 2020-21లో మనకి కరోనా వల్ల గ్రోత్ రేట్స్ అనేవి కంప్లీట్గా ఎఫెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా 2021-22లో గ్రోత్ రేట్స్ హై గ్రోత్ రేట్స్ వచ్చాయి. ఎందుకంటే అక్కడ 0 గ్రోత్ రేట్స్ ఆల్మోస్ట్ వచ్చినప్పుడు 2021-22లో అత్యధిక గ్రోత్ రేట్స్ వచ్చాయి. దాని తర్వాత నుంచి గ్రోత్ రేట్స్ పర్ఫెక్షన్ లేదు. బిఫోర్ కరోనా తీద్దామంటే బిఫోర్ కరోనా ఒక టైపులో గ్రోత్ రేట్ ఉన్నది. కాబట్టి మోస్ట్లీ ఏది తీస్తారో 2022-23 తీసుకునే అవకాశాలే ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా నుంచి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా గ్రోత్ రేట్ చూపించాలంటే నియరెస్ట్ వాల్యూ తీసుకోవడం, నియరెస్ట్ ఇయర్ తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. అయితే గ్రోత్ రూట్స్ దీనికి వెళ్ళేటప్పుడు మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ బిస్వంత్ గోల్దార్ కమిటీ ఫుల్ నేమ్గా కావాలంటే బిస్వంత్ అనేసి బిస్వంత్ గోల్దార్ కమిటీ అనేది కమిటీని ఈసారి తన పేరు మీద ఇతను అధ్యక్షుడు 26 మెంబర్స్ 26 మెంబర్స్ సభ్యులతోటి 26 మంది సభ్యులతోటి బిస్వంత్ గోల్దార్ కమిటీని వేయడం జరిగింది. ఇతను చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇతను 2017-18 లేదా 2022-23ని సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ మనకు గతంలో బేస్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా, గతంలో బేస్ ఇయర్స్ ఏమిటి ఉన్నాయి, 2011-12 ముందర ఏమైనా ఉన్నాయా అని అడిగితే గతంలో ఉన్న ఇయర్స్ కూడా ఒకసారి మనం 2011-12 ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న బేస్ ఇయర్. అలాగే మనకి గతంలో 2003-4 ఇంకా మనకి 2003-4 ఉన్నాయి గతంలోను. 99, 2000 అలాగే 93-94 ఒకటి, మరి 1980-81 అలాగే 1970-71 1960-61 గతంలో ఉన్న బేసిస్గా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తీసుకున్న ఇయర్స్ని. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక కమిటీ వేశారు కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి, జిఎస్డిపిని ప్రస్తుత ధరల్లోనూ క్యాలిక్యులేట్ చేస్తారు, స్థిర ధరల్లోనూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫైనల్గా నిజ లేదా రియల్ జిఎస్డిపి అనేది ప్రస్తుత స్థిర ధరల్లో మాత్రమే మనకి నిజమైన గ్రోత్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదే జిఎస్డిపిని మనం కాన్సెప్చువల్లీ అయితే మనం ఏమనుకున్నాం, ఆ ఇన్కమ్ ఆరిజినేటింగ్ మెథడ్ ఆదాయం ఇన్కమ్ ఆరిజినేటింగ్ మెథడ్ అనేసి ఇన్కమ్ అక్వైరింగ్ మెథడ్ అనేసి మనం తెలుసుకున్నాం. ఇది కాన్సెప్చువల్లీ చూసుకున్నట్లయితే చెప్పుకున్నాం. మనం జిఎస్డిపిని మన ప్రాక్టికల్గా మనం తెలిసినట్లయితే ఏమొస్తుంది, వన్ ఈ ప్రొడక్ట్ మెథడ్ అంటే ఉత్పత్తి పద్ధతి. ఇందులో ఏం చేస్తాం, ఉత్పత్తి పద్ధతిలో మనకి 3 రకాల మెథడ్స్ మళ్ళీ మనకి జిఎస్డిపిని జీడిపి క్యాలిక్యులేట్ చేసే 3 మెథడ్లు ఉన్నాయి. ఉత్పత్తి పద్ధతిలో మనకి ఏం చేస్తారంటే ప్రాథమిక రంగంలో ఉన్న అన్ని ఉపరంగాలని కూడా ఉత్పత్తి మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ప్రాథమిక రంగము మరియు రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిలో రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ గ్రోత్ని కూడా మనకి ఇండస్ట్రీస్ ఏ విధంగా క్లాసిఫై చేశారనేది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. దీని తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఇండస్ట్రీస్లో రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్
మనకి ఇండస్ట్రీలో రిజిస్టర్డ్ ఉంటాయి, అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ని మాత్రమే ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రాథమిక రంగం అంటే ఏం చెప్పుకుంటాం మనం? ప్రాథమిక రంగంలోని వ్యవసాయము, అటవీ ఉత్పత్తి, పశు సంపద, మత్స్య సంపద, ఇవన్నీ హార్టికల్చర్, ఇవన్నీ ప్రాథమిక రంగంలో ఉన్నాయి. అలాగే ప్రాథమిక రంగంలో ఇంకేమున్నాయి? గనులు, తవ్వకాలు, ఇవన్నీ కూడా మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తాం. రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ కూడా. మరి రెండో పద్ధతి ఏంటి? ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. ఆదాయ మదింపు పద్ధతి మనకి రెండో పద్ధతి ఉన్నది, ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతిలో మనకి ఏమేమి సెక్టర్లు తీసుకుంటాం? ఆదాయ మదింపు పద్ధతిలో మనకి సర్వీస్ సెక్టర్ కంప్లీట్గా ఆదాయ మదింపు పద్ధతిలో సర్వీస్ సెక్టర్ గ్రోత్ని ఆదాయ మదింపు పద్ధతిలోనే క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే సర్వీస్ సెక్టర్ గ్రోత్ని, అలాగే అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ని, అలాగే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, వీటిని మనకి ఇన్కమ్ మెథడ్ లేదా ఆదాయ మదింపు పద్ధతిలో ఎలక్ట్రిసిటీ జనరేషన్, గ్యాస్ జనరేషన్ అండ్ వాటర్ సప్లై టు ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా వీటి యొక్క గ్రోత్ రేట్లు సర్వీస్ సెక్టార్లో ఉన్న 8 సెక్టార్లు, సబ్ సెక్టార్స్ 8 ఉంటాయి సర్వీస్ సెక్టార్లో ఉన్న సెక్టార్లు అన్నింటినీ, అలాగే అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటిని, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, ఇవన్నింటి కూడా ఆదాయ మదింపు పద్ధతిలో మనం వీటి యొక్క గ్రోత్ రేట్లు కనుక్కుంటాం. ఇక మూడవది ఉన్నది ఏంటి? ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. 3 వ్యయ మదింపు పద్ధతిలో ఓన్లీ ఒక సెక్టార్. వ్యయ పద్ధతిలో ఏం చేసినట్లయితే వ్యయ మదింపు పద్ధతిలో ఏం చేసుకుంటాం? వ్యయ మదింపు పద్ధతిలో ఓన్లీ 1 సెక్టార్, అది నిర్మాణ రంగం. ఈ నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేట్ని వ్యయ మదింపు పద్ధతిలో క్యాలిక్యులేట్ చేస్తారు. వ్యయ మదింపు పద్ధతిలో నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి జిఎస్డిపి లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని క్యాలిక్యులేట్ చేయడానికి మూడు పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ప్రాథమిక రంగంలో ఉన్న సెక్టార్లు అన్నింటినీ, సబ్ సెక్టార్స్ని, అన్నింటి యొక్క గ్రోత్ రేట్ని, రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్ని కూడా ఉత్పత్తి మదింపు పద్ధతిలో. ఇది ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్లో వాళ్ళు అడగడానికి అవకాశం ఉన్నది. ఏ రంగాలు? ప్రాథమిక రంగంలో అంటే ఏం చెప్తాం? వ్యవసాయంలో సబ్ సెక్టార్లు వ్యవసాయం ప్రాపరు, అలాగే మత్స్య సంపద, పశు సంపద, హార్టికల్చర్ అంటే ఉద్యానవనం, అడవులు, ఇవన్నీ కూడా దేనికి వస్తాయి? ప్రాథమిక రంగంలోకి వస్తాయి. దాంతోపాటు ప్రాథమిక రంగంలో ఏమున్నది? ఇంకా గనులు, తవ్వకాలు, ఇది కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి. దాంతోపాటు రిజిస్టర్డ్ ఇండస్ట్రీస్ మనకి ఉత్పత్తి మదింపు పద్ధతిలో వీటి గ్రోత్ రేట్లు కనుక్కుంటారు. ఆదాయ మదింపు పద్ధతికి వచ్చేటప్పటికి